హాయ్ అండి, వెరీ సింపుల్ అండ్ ఈజీగా సూపర్ టేస్ట్ గల ఫిష్ ఫ్రైని చేసుకుందాము. నేనైతే 1 kg ఫిష్ సన్నగా కట్ చేయించాను. ఫిష్ అనేది ఫ్రైకి సన్నగా ఉండాలి. 2-3 సార్లు కడిగి సాల్ట్ వాటర్తో కడగాలి. నీసు వాసన అనేది పోతుంది. కడిగిన చేప ముక్కలను వేరొక బౌల్లోకి వేసుకొని అందులోనే 1/2 స్పూన్ పసుపు, 3/4 స్పూన్ సాల్ట్, 2.5 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఫ్రెష్గా పట్టిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మొత్తము చేపలకు పట్టేలా కలుపుకోవాలి. పైనుంచి ఒక హాఫ్ నిమ్మకాయ ముక్కను కూడా రసము పిండుకోవాలి. మరొకసారి కలిపి డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకోవాలి. లేదంటే పక్కకైనా 1 అవర్ పాటు పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఫిష్ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ కాగానే ఫిష్లను అందులో వేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. 2-3 పీసులను వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే చేపల ఫ్రై అనేది మంచిగా రాదండి. మూత పెట్టుకోవాలి, మీద చిల్లుతుంది. అందుకని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇలా స్టవ్ కాడనే ఉండి అప్పుడప్పుడు ఇలా టర్న్ చేస్తూ అటు ఇటు చేస్తూ టర్న్ చేసుకుంటూ కాలువాలి. అంతేనండి, ఫ్రై అనేది రెడీ అయిపోయినది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ఉన్న ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కానీ లేదంటే డైరెక్ట్ కానీ తినవచ్చు, లేదా అన్నంలో కూడా తినవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ.